వెల్కమ్ టు విఎస్ఓ న్యూస్. స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో పెడుతున్నాను. నేను మీకు ముందు వీడియోలో కటింగ్ అనేది పెట్టాను, అది చూడకపోతే కనుక ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి, ఎందుకంటే కింద డాట్ వేసుకునేటప్పుడు మనం ఒక 1/2 ఇంచు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే డాట్ వేసినప్పుడు మనకి పైకి లెక్కకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వెనక భాగానికి మనం ఇది నడుము ముక్క వేసుకోవాలి కదండి, ఆ నడుము బెల్ట్ అనేది అతికించేసుకోవాలి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంత అర్థమవుతుంది. ఏదైనా అర్థం కాకపోతే కనుక మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒకవైపు కూర అంచు ఉంది కాబట్టి నేను ఈ విధంగా అతికేసానండి. అతికేసిన తర్వాత డాట్లు అనేది వేసేసాను. అటు ఒక 1/2 ఇంచ్ పెట్టి ఇటు ఒక 1/2 ఇంచ్ పెట్టేసి డాట్లు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెనక పార్టు పూర్తి అయిపోయిందండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అతుకుదామండి. మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చేసాం కదండి, అలా కట్ చేసినప్పుడు మనం మిషన్ మీద అతుకుతాం కదా, అతికినప్పుడు మనకు నెక్క వైపు ముక్క కొంచెం ఎగస్ట్రా వచ్చినట్టుగా ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అంటే మీరు లైట్గా సాగతీసి కొట్టండి. ఎందుకు అంటే ఎక్స్ట్రా రాదండి. మీకు ఒక్కొక్కసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు సరిగ్గా అది అతకడం కుదరక ఎక్స్ట్రా అనేది వస్తుంది. అలా రాకుండా ముందుగానే సమానంగా పెట్టేసుకుని కుట్టేసుకోండి. ఎక్స్ట్రా వచ్చింది కదా అని కట్ చేయకండి. కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వచ్చేస్తుందండి. అలా కట్ చేయకూడదు, సమానంగా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. మీకు సుంచు వస్తుందేమో అనుకుంటారు, సుంచు కట్ట ఏమి రాదండి. సమానంగా అలా పెట్టేసుకుని కుట్టేసుకోండి. అలాగే రెండేసి కుట్లు వేసుకోవాలండి ఒక్కొక్క దానికి. మీరు అదే విధంగా దానికి మనం గోటు వేసుకోవాలనుకుంటే కనుక గోటు కూడా వేసుకోవచ్చండి. సెంటర్లోను వేరే కలర్ పెట్టి గోటు వేసుకోవచ్చు. నేను వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవరు చూసి కామెంట్ చేయడం లేదండి. మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మంచిగా పెడితే కనుక మంచిగా పెడుతున్నానని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే కనుక అదే విధంగా అర్థం కావట్లేదని కామెంట్ చేయండి. అప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టుగా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే నేనే వీడియో తీసుకుని నేనే పెట్టుకోవడం వల్ల కొంచెం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. దానికోసం నేను మీకు వివరంగా చెప్తున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం 2 పీసెస్ కూడా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత నేను ఊక్సులు పట్టీ దగ్గర డాట్ అనేది వేసానండి. ఎందుకంటే నెక్క దగ్గర కొంచెం ఖర్చు వదిలేసి సమానంగా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ లెంత్లో నేను డాట్ అనేది వేసేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే మానేయచ్చండి. కాకపోతే నేను డాట్ వేసాను. డాట్ వేసుకుంటే ఏంటంటే క్రాస్ అలవాటైన వాళ్ళకి క్రాస్ అనేది కొంచెం తేలుతుందండి. ఇలా ప్రిన్స్ కట్ వేసుకున్నప్పుడు మనం లోపల బాడీ అనేది వేసుకుంటే ఇంకా షేప్ అనేది ఇంకా బాగుంటుందండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ అతుకుతున్నానండి. క్రాస్ బెల్ట్ అతికేటప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఒకవైపు కుట్టేస్తున్నాను. ఎందుకంటే మీకు ఖర్చు లోపలికి బయటికి కనపడకుండా నేను కుడుతున్నాను. అది ఒకసారి నేను ఎలా కుడుతున్నాను అనేది మీరు స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. స్పష్టంగా చూడండి. ఎందుకంటే నేను తిరగదీశానండి. రైటు పైన పెట్టేసుకుని క్రాస్ బెల్ట్, రాంగ్ అనేది నాకు ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టానండి. అలా పెట్టి మనం ఒకవైపు ఒక కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మడత పెట్టేసి లోపల మధ్యకి వచ్చేటట్టుగా తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ తిప్పేసి మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. అలా వేసేసుకుంటే కనుక మనకి ఖర్చు అనేది బయటికి కనబడదు. అలా కనబడకుండా ఈ విధంగా వేసేసుకోవచ్చండి. తర్వాత మన లోపల నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలండి. తీసేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మనకు సైడ్ కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వస్తే కనుక కట్ చేసేసుకోండి. అదేవిధంగా రెండవ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఇదే విధంగా కుట్టేసాను రెండవ పార్టు. నేను ఖచ్చితంగా పక్కా కొలతలతో మీకు పర్ఫెక్ట్గా చూపించానండి. నాకు ఈ విధంగా కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ఇదే సైజ్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి. మీకు ఇప్పుడు వరకు ఎవరు సింగిల్ బ్లౌజ్ అనేది ప్రిన్స్ కట్ కానీ బోట్ నెక్ కానీ పెట్టలేదు కదండి. నేనైతే సింగిల్ బ్లౌజ్లోనే నేను పెడతాను. మీకు మళ్ళీ క్రాస్ బెల్ట్ లేకుండా కూడా కట్ చేసి కూడా ఆ వీడియో కూడా పెడతానండి మీకు తొందరలోనే. ఈ విధంగా మొత్తం 2 పార్ట్లు కూడా అతికేసుకోవాలండి. చాలా ఈజీ అండి. మీరు స్పష్టంగా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది.
మనం ఓపికగా చూసి నేర్చుకుంటే కనుక కరెక్ట్గా అర్థమవుతుందండి. చాలా ఈజీ అండి బ్లౌజ్ కుడతాం అనేది, కష్టపడకుండా కుట్టుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏమీ లేదండి, ఒకసారి స్పష్టంగా మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. ఇదే విధంగా సమానంగా అన్ని భాగాలు కుదిరినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఊక్సులు పట్టి దగ్గర లైట్గా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే నెక్క దగ్గర టైట్ రావడం కోసం. ఈ విధంగా ఊక్సులు పట్టి తాళపట్టి కూడా కుట్టేసుకోవాలి. నేను మీకు వెనక భాగం ఉంటుంది కదండి, వెనక భాగం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టినప్పుడు వెనక భాగం సమానంగా సరిపోయినాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలండి. మనం ముందుగానే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఊక్సులు పట్టి తాళపట్టి కుట్టిన తర్వాత కింద క్రాస్ బెల్ట్కి ఒక 2 కుట్లు వేసుకోవాలండి. చివర ఒక కుట్టు, మళ్ళీ పాదం ఖర్చుతో ఒక కుట్టు అలా వేసుకుంటే కనుక క్రాస్ బెల్ట్ కొంచెం టైట్గా ఉంటుంది. ఎందుకంటే మనం 2 పొరల మీద వేస్తాం కాబట్టి టైట్గా ఉంటుంది. లేదు అంటే క్రాస్ బెల్ట్కి మధ్యలో ఒక ముక్క వేసి, ప్యాంట్ ముక్క కానీ ఏదైనా పాతవి ఉంటాయి కదండి, అవి వేసి కూడా కుట్టుకుంటే మనకి క్రాస్ బెల్ట్ టైట్గా ఉంటుంది. అది కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి. అందుకని చెప్పేసి మీకు చెబుతున్నాను ఈ వీడియోలో. నేనైతే లోపల ఏమీ వేయలేదు. తర్వాత ఇలాగా ఒక 1.5 ఖర్చుతో నేను క్రాస్ ముక్కలు అనేది కట్ చేసుకున్నానండి. నేను హ్యాండ్స్కి గోటు వేయడానికి, నెక్కకి గోటు వేయడానికి కూడా కట్ చేసుకున్నాను నేను. ఈ విధంగా ఒకవైపు అంచు కుట్టేశానండి. అంచు కుట్టేసిన తర్వాత నా దగ్గర ఉన్నది నేను డబుల్ పాదంతో వేయడం లేదండి, సింగిల్ పాదం పెట్టి వేస్తున్నాను. ఎందుకు అంటే నేను వేసే గోటు తాడు లావుగా ఉంటుందండి, అందుకోసం అని చెప్పేసి నేను సింగిల్ పాదం పెట్టి వేస్తున్నాను. సన్నగా ఉంటే కనుక డబల్ పాదంతో కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే హ్యాండ్స్కి వేస్తున్నాను. ఫస్ట్ నేను ఈ వీడియోలో గోటుతాడు ఎలా వేసానంటే, ముందు క్రాస్ ముక్క మొత్తం అతికించేసానండి హ్యాండ్స్కి. అతికించేసిన తర్వాత ఆ తాడు మధ్యలో పెట్టేసి కుడుతున్నాను. అదేవిధంగా నెక్ కూడా కుడుతున్నానండి. ముందు మెడ పీస్ అనేది అతికేసాను మొత్తం అంతా. అతికేసిన తర్వాత నెక్కకి మధ్యలో చిన్నగా మనం కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకుంటే కనుక మనకి ఫ్రీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో గోటు తాడు అనేది పెట్టేసి ఈ విధంగా గోటు అనేది వేసేసానండి మొత్తం నెక్ అంతా కూడాను. అదేవిధంగా హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్కి మీకు వీడియోలో పెట్టాను కదండి, సంకల ముక్కలు అతకాలని చెప్పేసి, అవి కూడా అతికేసి హ్యాండ్స్ కూడా అతికేసాను. అతికేసిన తర్వాత మనం ఈ సైడ్ జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అతకాలండి. లేదు అంటే మనకి సంకల్లో కట్ట ఉబ్బుల కింద వచ్చేస్తాయి. అలా రాకుండా మనం ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంతా కొలిచేసుకొని స్ట్రైట్గా స్కేల్తో కానీ మనం టేప్తో కానీ పెట్టేసుకుని స్ట్రైట్గా వచ్చేటట్టుగా ఒక లైన్ అనేది గీసేసుకున్న తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా అతికేసుకోవాలండి. అతికేసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. మనకి సంకా కూడా పర్ఫెక్ట్గా అతకాలండి. ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉండాలి. అలా రానప్పుడు ఇప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఈ వీడియోలో అక్కడక్కడ నేను స్పీడ్ అనేది పెట్టేశానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక్కొక్క పార్ట్ కూడా స్లోగా పెట్టి చూపిస్తాను.